నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ల కూడలి నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. పలువురు మహిళలకు వస్త్రదానం చేశారు. కేక్ కట్ చేసి ఆనందంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను తెదేపా శ్రేణులు జరుపుకున్నారు. తెలుగు తేజాలు స్వర్గీయ ఎన్టీఆర్, ఎర్రన్న విగ్రహాలకు పూలమాలలు వేసి సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి యువతకు స్ఫూర్తిగా నారా లోకేష్ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, విద్యాశాఖ మంత్రిగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సహాయం కల్పించడం, అన్ని పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఇటీవల దావోస్లో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా అట్టడుగు వర్గాల సమస్యలను స్వయంగా పరిశీలించి వారి కుటుంబాలలో వెలుగులు నింపడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న అవిశ్రాంత కృషివర్యులు మంత్రి లోకేష్ అని పేర్కొన్నారు. 1 కోటి పైన తెదేపా సభ్యత్వాలు చేసి వారికి బీమా సౌకర్యం కల్పించడంలో పార్టీ కార్యకర్తలపైన ఉన్న నిబద్ధతకు నిర్వచనం. తెదేపా జిల్లా అధ్యక్షులు కలమటి వెంకటరమణ మాట్లాడుతూ, తెదేపా జాతీయ నాయకులు ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యా ప్రమాణాల మెరుగుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టి మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి, అలాగే +2 వాళ్ళకు కూడా, ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టి, ఆ వారికి బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఇచ్చి ఎటువంటి ఆడంబరం లేకుండా నిరాడంబరంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే ధ్యేయంగా, అలాగే ఆయన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ కూడా ఎవరికి ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన ప్రజా దర్బారు పెట్టి తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ రాజకీయంలో మొదలుపెట్టి ఎంతోమంది మాలాంటి యువతకి ఆదర్శప్రాయులైనటువంటి లోకేష్ అన్న గారి బర్త్డేకి ఈరోజు మనం అందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. ఆముదాలవలస నియోజకవర్గంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ల కమిటీ పర్యటించింది. ఆముదాలవలస నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ సమక్షంలోని సరబుజ్జిలి బోర్జ మండల రెవెన్యూ పరిధిలో క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపనకు గల భూ పరిస్థితులను మరియు వాతావరణ అనుకూలతను అధ్యయనం చేయడానికి ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ల కమిటీ పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సివ్వాల సూర్యం, మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అన్నపు రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు అంబాల రాంబాబు, ఎలక్ట్రికల్ R&B ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నేలమణి దుర్గా అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకొని లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1001 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక PHCలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం పట్టణంలోని శ్రీ శివప్రియ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ, వీల్స్ చైర్స్, స్ట్రెచర్స్ అందజేశారు. అదేవిధంగా రెడ్డి శివనారాయణ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయాల్లో పూజలు నిర్వహించి యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రానికి నారా లోకేష్ దిశానిర్దేశం చేసే స్థాయిలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం రిమ్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, డాక్టర్ సుభాసిని, VBRM డాక్టర్ షర్మిల, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అనిత, CHRM
డాక్టర్ శ్రీదేవి, DCMRM డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ రమేష్ నాయుడు ARMOల చేతుల మీదుగా పలు వార్డుల్లో ఉన్న రోగులకు పళ్ళు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త రెడ్డి చిరంజీవి, యువ నాయకుడు రెడ్డి శివనారాయణల సౌజన్యంతో వీల్స్ చైర్స్, స్ట్రక్చర్స్ పంపిణీ చేయడం రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎంతగానో దోహదపడతాయని, యువ నాయకులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వీటిని అందజేయడం అభినందనీయమని రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, డాక్టర్ సుభాషిణీలు రిమ్స్ ఆసుపత్రి తరపున నారా లోకేష్ జన్మదినం శుభాకాంక్షలు అందజేశారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు మరింత ఆయురారోగ్యాలతో 10 కాలాలు అనేక మందికి ఒక స్ఫూర్తిగాను, అనేక మందికి ప్రత్యేకంగా ఈ శ్రీకాకుళం జిల్లా వాసులకి, సంస్థకు కూడా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వారిని వెంబడిస్తున్నటువంటి కార్యకర్తలు, అలాగే కాబోతున్న నాయకులు భవిష్యత్తులో డెఫినెట్గా వీళ్ళు కూడా ఎంతో స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. వారు తీసుకొచ్చి ఈ విధంగా సంస్థ కోసం ఆలోచించి పేషెంట్స్కి చక్కగా స్ట్రెచర్స్, వీల్ చైర్స్ మాకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి తీసుకొచ్చి అందజేసినందుకు కూడా వారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్లో మేము స్ట్రెచర్స్ మరియు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నాం. నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది విద్యావేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశాలై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మాలాంటి ఎంతోమంది విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు మరింత కల్పించడం కోసం ఆయన చేస్తున్న కృషి విలువ కట్టలేనిది. అటువంటి వ్యక్తికి మేము స్ఫూర్తిదాయకంగా తీసుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని ఈ వీల్ చైర్స్ మరియు స్ట్రెచర్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకని చెప్పి ఈరోజు RM గారికి నిన్న మాట్లాడి ఇలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటుంటే ఆవిడేమో చాలా ముందుకు వచ్చారు. అలాగే సూపరింటెండెంట్ గారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందుకని చెప్పి మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం తపాలా డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో జనవరి 24వ తేదీన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరిచేందుకు మేళా నిర్వహిస్తున్నామని హెడ్ పోస్ట్ మాస్టర్ రాంబాబు తెలిపారు. ఈ నెల 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని ఈ సుకన్య సమృద్ధి యోజన మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలో 3500 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. 10 సంవత్సరముల వయసులోపు గల బాలికలకు ఖాతాను తెరవచ్చును. ఖాతా యొక్క కాల పరిమితి 21 సంవత్సరములు. బాలికకు 18 సంవత్సరాలు నిండినచో ఉన్నత విద్యకై గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉన్న మొత్తంలో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చన్నారు. వివాహం నిమిత్తం వివాహానికి నెల రోజుల ముందు కానీ లేక వివాహ అనంతరం 3 నెలల లోపు పథకంను ఉపసంహరించుకున్నట్టుకు సదుపాయం కలదన్నారు. ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం 250 మొదలుకొని గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు చెల్లించవచ్చునని అన్నారు. ఖాతాలో జమ చేయబడిన సొమ్ము మొత్తాన్ని పన్ను మినహాయింపు కలదు. ఖాతాను ఏ తపాలా కార్యాలయానికైనా బదిలీ చేసుకునే సదుపాయం కలదన్నారు. బాలికా దినోత్సవం పురస్కరించుకొని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్పెషల్ డ్రైవ్ SSC అకౌంట్ మీద ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. ఇది మినిమం డిపాజిట్ 250 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒక ఫైనాన్స్ ఇయర్లో 1,50,000 వరకు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉంది 80C కింద. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దీనికి నామినేషన్ సదుపాయం కూడా ఉంది. అంటే యాక్చువల్లీ ఈ అకౌంట్ టైం ఎంత అంటే ఓపెనింగ్ నుంచి 21 ఇయర్స్, కానీ 18 ఇయర్స్ అయిన తర్వాత ఒక 10th క్లాస్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఒక మ్యారేజ్ పర్పస్ కానీ ఉంటే 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అదే మ్యారేజ్ పర్పస్ ఉంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మనం అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఏమీ లాస్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ తోటే మనకు విత్డ్రా అనేది ఇస్తారు. ఇంకా చెప్పాలంటే మనకి దీనికోసం ఈ 24 స్పెషల్ డ్రైవ్ సందర్భంగా ప్రతి పోస్ట్ ఆఫీసులో కూడా మన డివిజనల్ సూపరింటెండెంట్ గారు మేళాలు నిర్వహించడం జరిగింది. అందుకని ప్రతి పబ్లిక్ మన పిల్లల తాలూకా డేట్ ఆఫ్ బర్త్కు వాళ్ళ ఆధార్ సర్టిఫికెట్, పేరెంట్ తాలూకా ఆధార్, పాన్ కార్డు ఉండి ఏ పోస్ట్ ఆఫీస్ విజిట్ చేసినా రేపు SSC అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఈ ప్రతి స్కీమ్లో మన పోస్ట్ ఆఫీసులు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ అన్నిటికన్నా కూడా మన SSC అకౌంట్కి గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఈ సంవత్సరానికి 8.2% ఇచ్చారు.
మిగతా ఏ స్కీమ్స్తో చూసుకొని ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకొని రేపు ప్రతి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 10 సంవత్సరాల లోపు పిల్లలు బాలికల కోసం స్పెషల్గా పెట్టిన స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అందరికీ కోరుచున్నాను. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నేషనల్ అక్రిడేషన్ కమిటీ బృందం గురువారం పరిశీలించింది. బెంగళూరుకు చెందిన న్యాక్ కమిటీ సభ్యులు కళాశాలలోని వివిధ విభాగాలను, కళాశాల మైదానాన్ని, భవనాలను పరిశీలించారు. ఎంతో ప్రతిష్ట ఉన్న ఆర్ట్స్ కళాశాల అభివృద్ధి చెందాలంటే మరికొన్ని అదనపు భవనాలు కేటాయించాలని, ఆధునిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కమిటీ సభ్యులకు సూచించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఆర్ట్స్ కళాశాల నాటి నుండి నేటి వరకు అభివృద్ధి చెందిన తీరుతెన్నులను, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేఖ న్యాక్ బృందానికి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్, రిటైర్డ్ జడ్పీ సీఈఓ విద్యావేత్త సురంగి మోహన్ రావు, రిటైర్డ్ సెట్ సీఈఓ వివిఎన్ మూర్తి, రిటైర్డ్ ఉపాధ్యాయులు గేదెల ఇంద్రప్రసాద్, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధి తంగి మురళి పాల్గొన్నారు. విజిట్స్ జరిగినాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అనేవి చేయడం జరిగింది. అట్లాగే అల్మిని, ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ గత కాలంలో కాలేజీ చదివారో వాళ్ళతో ఇంటరాక్షన్ అయింది. స్టూడెంట్ ఇంటరాక్షన్, పేరెంట్స్ ఇంటరాక్షన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా ఈ కళాశాల అసెస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ 2 days అసెస్మెంట్ అయిన తర్వాత ఏంటి అనేది తర్వాత వాళ్ళు అప్లోడ్ చేస్తారు నేషనల్ లెవెల్లో. ఆ తర్వాత మనకి ఏంటి అనేది గ్రేడ్ తెలుస్తుంది. సో ఈ విషయంలో మాకు సహకరించిన ముఖ్యంగా ఈ కళాశాల స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా అల్మిని వాళ్ళకి, మా సిపిడిసి మెంబర్స్కి, అలాగే పబ్లిక్ ముఖ్యంగా అందరూ, ముఖ్యంగా కళాశాలని అభివృద్ధి చేయాలనే తపంతో ఉన్న మన ఎమ్మెల్యే గొండు శంకర్ గారు అయితేనేమి, మా గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు, అండ్ అలాగే అఫీషియల్స్ ఆల్సో, కలెక్టర్ గారు, ఎవ్రీబడి అందరూ ఈరోజు మా పక్షాన ఉన్నారు. ఈ కాలేజ్కి ప్రెస్టీజియస్ కాలేజ్, దీనికి ఒక మంచి గ్రేడ్ రావాలనే తపంతో అందరూ మాకు సహకరిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన తెగువ ప్రపంచ దేశాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి దేశం కోసం సైన్యాన్ని తయారు చేసిన వీరుడు నేతాజీ అని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహదాతలు నక్క శంకర్రావుతో పాటు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ ఈశ్వర్రావు, సురంగి మోహన్ రావు, మేడూరు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన నేతగా సుభాష్ చంద్రబోస్ పనిచేశారన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం రాక మునిపే తన సైన్యంతో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర భారతాన్ని ఆవిష్కరించిన దిశాలి నేతాజీ అన్నారు. దేశం పట్ల అంచలమైన ప్రేమ కలిగిన దేశభక్తుడిగా ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నేతాజీ జన్మదినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేశమంతటా పరాక్రమ దివస్గా జరుపుతూ మహనీయునిగా స్ఫూర్తిని సజీవంగా ఉంచారన్నారు. భావితరాల కోసం నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని వక్తలు పేర్కొన్నారు. తొలుత గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. 128th బర్త్ యానివర్సరీ రోజు, అదే 125th యానివర్సరీ అప్పుడు ఢిల్లీలోని ఆయన స్టాచ్యూ పెట్టారు. ఆ తర్వాత 1923లో, అది 22లో జరిగింది. 23లోని మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 21 ఐలాండ్స్ ఆర్కిపిలాగోలో అవి అన్నేమ్డ్గా ఉండిపోతే పరమవీర చక్ర పొందిన 21 సైనికులు ఒక పేరు పెట్టారు ఆయన జ్ఞాపకార్థంగా. తర్వాత అలాగే 24లో కూడాను మన పిఎం గారు ఐఎన్ఏలో జరిగిన ట్రయల్స్ కోసం ఎక్కడైతే జరిగిందో ఆ స్పాట్లోని రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడారు. యూత్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఒక మాటతో ఆయన తాలూకా ఈ పోరాట పటిమ ఏ రకంగా ఉందో మనందరం కూడా తెలుసు. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక ఆర్మీని స్థాపించి దేశం తాలూకా స్వాతంత్ర ఉద్యమంలో ఆయన తాలూకా కర్తవ్యాన్ని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు మనకి ఎంత బాగా మన దేశం తాలూకా స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే అటువంటి వ్యక్తి తాలూకా
ఈ ఇన్వాల్వ్మెంట్ స్వాతంత్రోద్యమంలో ఏ రకంగా ఉందనేది మనందరం కూడా గుర్తించాలి. కాబట్టి నేటి తరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాలూకా ముఖ్యమైన ఆశయాల్ని మనం అందరం కూడా అందివ్వాలని ఈ సందర్భంగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ మరొకసారి నేతాజీ గారికి ఈ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరీల ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజీ వద్ద రాజ్యాంగ ప్రతిని విద్యార్థులకు పంపిణీ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ దాని మూలాలను సమూలంగా మార్చాలని చూస్తుందన్నారు. దేశంలో ప్రస్తుతం యువత పాత్ర చాలా ప్రధానమైనదని, ఈ దుర్మార్గపు చర్యను యువత ప్రశ్నించే స్థాయికి రావాలని మనందరం అడ్డుకోవాలని ధ్వజమెత్తారు. విద్యార్థులను చైతన్యపరుస్తూ రాజ్యాంగ పత్రిని వాళ్ళకి పంపిణీ చేసి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రాంప్రసాద్, అనుపోజు రవికుమార్, సోడవరం చంద్రశేఖర్, సోడవరం లీలావతి, సూర్యబేగం పలువురు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పాలకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరెన్న అప్పలనాయుడు, తేజవతి, గండి రామినాయుడు, గంట సంతోష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కలి పాత జిల్లా ఆసుపత్రి భవనంలోని విలువైన సామాగ్రి చోరీకి గురవుతుందని స్థానికులు అంటున్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో పాటు ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఐరన్, కాపర్, ఇతర విలువైన సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడుతున్నారు. ఇదే విషయంపై బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ బి సూర్యారావు మాట్లాడుతూ పాత ఆసుపత్రి భవనాల సామాగ్రి రక్షణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. గత కొంతకాలంగా విలువైన వస్తువులు, సామాగ్రి సిబ్బంది పేరుతో దోచుకుపోతున్న సిబ్బంది. భారతీయులను బానిసలుగా చూపించిన ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమి కొట్టే దిశగా అడుగులు వేసిన మహోన్నత శిఖరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడులు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరవీరుల్లో అగ్రగణ్యుడు, అలుపెరగని పోరాటంతో, ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ అని కొనియాడారు. భారత ఆత్మగౌరవ ప్రతీక సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో సైనికుడు కావడం కోసం సివిల్ సర్వీస్లో అత్యుత్తమ సర్వీస్ అయిన ఐపీఎస్ను తృణప్రాయంగా విడిచిన కార్యదీక్షాపరుడు సుభాష్ చంద్రబోస్ అని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, తంగుడి నారాయణరావు, గోలి ఉమామహేశ్వరరావు, గోలి సంతోష్, వై మోహన్, గొర్ల వాసుదేవరావు, జామి రాధాకృష్ణ, తిరుపతిరావు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ప్రపంచానికే ఒక మోడల్ అయ్యారు. ఆయన ఆశయం తగ్గట్టు ఈరోజు అనేక డిఫెన్స్ అకాడమీస్ కూడా ఆయన పేరుతో నడుస్తున్నాయి. భారతదేశ గమ్యాన్ని, దేశ పరిస్థితులను అర్థం చేసుకుని గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఒక పక్క ఉద్యమం బాట పట్టి స్వాతంత్రోద్యమంలో ఆయన అందించిన సేవలు నిరుపమానమైనని చెప్పొచ్చు. ఇప్పటికీ అప్పటికి ఏనాటికి కూడా సుభాష్ చంద్రబోస్ గారు చేసిన సేవలు మర్చిపోలేని మరొకనివి. అట్లాంటి మహనీయుని తాలూకా జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉండే స్టార్ వాకర్స్ క్లబ్ శ్రీకాకుళం మిత్రులంతా కూడా మనం గాంధీవనం జరుపుకున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది పెద్దలు హాజరయ్యారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఒక ఫైట్ అన్నది ఉద్యమం చేయాలంటే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం అంతటా ఉద్యమ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలా ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ గారు దేశంలోనే గొప్ప వ్యక్తి అయ్యారు. మరి ఆయన ఒక సైన్యంలోను, అలాగే ఆయన తాలూకు పేర్లు నేతాజీ సుభాష్ చంద్ర. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని చిన్న మంగళాపురం గ్రామంలో ఖాళీ వన ఆశ్రమ సత్సంగ సమావేశాలు ఘనంగా జరిగాయి.
కాళీ వన ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ యోగిని చంద్రకాళి ప్రసాద మాతాజీ ఆధ్వర్యంలో ఈ సత్సంగ సమావేశాలు జరిగాయి. సుప్రభాత పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు నగర సంకీర్తనలు జరిపి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపారు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న క్షమాగుణం, సాయం చేసే తత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఈర్ష, ద్వేష, కామక్రోధాలను వీడినాటి మనిషికి సహాయపడడమే భగవంతుడికి సేవ చేయడమని చంద్రకాళి మాతాజీ తెలిపారు. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ తమలోని భయాందోళనలు పోగొట్టుకోమని ఆమె సందేశమిచ్చారు. ధర్మం అనే చట్టంలో మెలిపెడతాడు. ఈ ఓ మానవుడా దాటి నువ్వు రాగలగాలి. ఇవన్నీ ఆయన పెట్టినవే. గోపికల దగ్గర కూడా కృష్ణయ్య మాట్లాడతాడు. అంత అర్ధరాత్రి వేళలో మురళీనాథం వినపడగానే అలా వచ్చినటువంటి గోపికలు వచ్చే నెల ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో అనగా 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ పండుగ ప్రకటిస్తూ గత నెలలో ప్రత్యేక జీవో జారీ చేయడం మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలు అరసవెల్లిలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలతో గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం సత్వరమే కల్పించే ఉద్దేశంతో పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చక్కని త్రాగునీరు, అదేవిధంగా ఇతరత్ర సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సేవకులు ముందుకు రావాలని ఆయన హితవు పలికారు. ప్రతి ఏటా జరిగే రథసప్తమి వేడుకలు ఒక ఎత్తైతే ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పండుగ ప్రకటించడం వల్ల భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న దృష్ట్యా వచ్చిన భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు శ్రీకాకుళం నగరంలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా కలిసికట్టుగా తరలివచ్చి ఈ సేవలో పాల్గొని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దగ్గర ఇవ్వకుండా వాటిని కొంచెం టైం లైన్స్ ఇచ్చేసుకొని ఒకే టైంలో ఒకే దగ్గర ఇవ్వకుండా కంటిన్యూగా రోజంతా మనం ఇచ్చే విధంగా వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న డేటానంతటిని కూడా మేము ఒక ప్లాన్డ్గా పెట్టుకొని ఆ రోజు మనకి ఏదైతే 3వ తారీఖు మిడ్ నైట్ నుండి 4వ తారీఖు మిడ్ నైట్ వరకు భక్తులకి ఎప్పుడు కూడా వాటర్ కానీ, అదేవిధంగా బటర్ మిల్క్ కానీ అందే విధంగా మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని వాళ్ళందరి సహకారంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు అరసవెల్లి దేవస్థానం నుంచి వాళ్ళు, మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన NGOs అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాలను ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు హెచ్చరించారు. గురువారం కార్గో ఎయిర్పోర్టుకు బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టొద్దని కోరుతూ పోరాట కమిటీ వామపక్షాల ఆధ్వర్యంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉద్దేశించి వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని వారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా మార్చడానికి ప్రజలను మోసం చేస్తున్నారని వారు విమర్శించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో 20 గ్రామాల్లో 1400 ఎకరాల భూమిని ప్రజల వద్ద నుండి బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి, జీడి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తీవ్ర దోపిడీ చేస్తుందని, ఇప్పుడు భూములు కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎంపీ గారు ఉన్నారు,
ఆ ఎంపీ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంపీ కాదు, కేంద్ర మంత్రి, కేంద్ర విమానాశ్రయ మంత్రి. మరి ఆయన ఇక్కడ నుండి మాట్లాడకుండా నోరు మూసుకొని ఉన్నాడంటే ఎంత దుర్మార్గం అంటే ఇది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళండి, మీరు కలవండి, మీ వెనుక మేము ఉంటాం, అన్ని రకాలైనటువంటి మద్దతుని మేము అందిస్తాం. అయితే అదే పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న చెప్పాను, పలాసలో కూడా ఆ పరిస్థితి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర మంత్రి కానీ వీళ్ళిద్దరూ మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. తగినటువంటి హామీని మీరంతా పోరాట కమిటీకనే మీరు వెళ్ళి తిరిగి పరిస్థితి చేయాలని చెప్పి ఆ పైన ఏదొచ్చినా మీకు అండగా నిలబడడానికి వామపక్షాలు ముందుంటాయని మీ భుజం కలిపి మనం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఎవరు ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరు ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి గారు మీరు ఎయిర్పోర్ట్ని తీసుకొస్తున్నారు? మీరు వంశధార ఇచ్చాపురం వరకు ఎందుకు పొడిగించట్లేదు? లేదా ఎన్నో ఏళ్లగా మేము గిట్టుబాటు ధర అడుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మాకు పంట గిట్టుబాటు ధర కోసం మీరు ఏం చేస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది రైతులకు ప్రజల కేంద్రంగా అభివృద్ధి ఉండాలి తప్ప పెట్టుబడిదారుల కొరకు తెచ్చే అభివృద్ధి ప్రజల మీద రుద్దడం తప్పు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాట కమిటీకి సంఘీభావంగా వామపక్ష రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా పోరాట కమిటీతో కలిసి రైతాంగం యొక్క భూములు ఇవ్వకుండా, రైతాంగానికి అన్యాయం జరగకుండా రైతాంగంతో కలిసి మేము పోరాడుతున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.